హాయ్ అండి. నిన్న తెనాలికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. అంటే మాది కొలకలూరు. మేము అందరం కొలకలూరు నుంచి చాలామంది అనేది వెళ్ళామండి. సాయంకాలం 6కి వస్తారన్నారు. కానీ వచ్చేసరికి కొంచెం 7 అలా అయింది. 5:30కి వెళ్ళేసరికి ఫుల్లుగా ఉన్నారండి జనం. స్టార్టింగ్లో వెళ్ళి నుంచున్న వాళ్ళకే బాబు గారు చక్కగా కనపడ్డారు. కొంచెం ఆలస్యమైన వాళ్ళకి చాలా దూరం ఉండాల్సి వచ్చింది. ఎంతమంది జనం అంటే అసలు నిజంగా అండి నిన్న మీటింగ్ చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం అండి నిన్న చంద్రబాబు నాయుడు గారిని అలా దగ్గరికి చూడటం, ఆయన స్పీచ్ అనేది వినటం. అంటే ఎప్పుడు ఫోన్లో అలా మీటింగ్ వినటమే కానీ ఇలా డైరెక్ట్గా ఆయన చూడటం కానీ మాట్లాడటం వినటం కానీ ఫస్ట్ టైం. ఎంత బాగా మాట్లాడారో, ఎంత బాగా చెప్పారో. మనందరికీ తెలిసిందే కదండి చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా మాట్లాడతారు అనేది. అయితే నిన్న కొలకలూరు నుంచి చాలామంది అనేది వెళ్ళామండి. కొలకలూరు నుంచి ఎప్పుడు ఎక్కడా సరే మీటింగు జరిగినా, అంటే మంగళగిరిలో జరిగిన ఈ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా కూడా చాలామంది వెళ్తారండి. కొలకలూరు నుంచి టీడీపీ అంటే బాగా అభిమానం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాము. వాళ్ళైతే అసలు ఖచ్చితంగా వెళ్తారండి, వెళ్ళకుండా అయితే ఉండరు. అలానే ఇక్కడికి కూడా తెనాలి అంటే ఇంకా దగ్గర కదండి, తెనాలికి ఖచ్చితంగా వెళ్ళాము. అయితే ఇదిగోండి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేనండి చూశారు కదా వ్యాన్ ఎక్కారు. అయితే చంద్రబాబు నాయుడు గారితో పాటు తెనాలికి ఎమ్మెల్యేగా నుంచున్న మనోహర్ గారు ఉన్నారండి. ఆయన పక్కన ఆలపాటి రాజా గారు ఉన్నారండి. అలానే పక్కన మనకి గుంటూరుకి ఎంపీగా నుంచున్న చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారండి. చంద్రశేఖర్ గారు ఎంత చక్కగా స్పీచ్ ఇచ్చారంటే చాలా బాగా మాట్లాడారండి. చంద్రశేఖర్ గారు మా ఊరు ఆల్రెడీ 2-3 సార్లు వచ్చారండి. అంతకుముందు ఒకసారి మనోహర్ గారు ఆలపాటి రాజా గారితో పాటు ఈసారి కూడా వచ్చారు. తర్వాత ఒకసారి మొన్న భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు కూడా వచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము అంత దగ్గరగా చూసాం. అసలు ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, ఎంత క్లియర్గా చెప్తున్నారంటే ఎక్కడ తడబడకుండా. నిజంగా అసలు ఫస్ట్ టైం ఆయన అంత దగ్గరగా చూస్తూ ఆయన స్పీచ్ వింటుంటే భలే హ్యాపీ అనిపించింది. చూశారు కదండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఆయన వచ్చేసరికి 7 అలా అయిందండి. అప్పటికే ఫుల్ క్రౌడ్ అయిపోయింది. అసలు ఎంతమంది అంటే మీటింగ్ అయిపోయి పక్కన తప్పించుకురావడానికి కూడా చాలా టైం అనేది పట్టింది. మీటింగ్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా లోకేష్ గారిని ఒక్కరినైతే చూడలేదండి. చాలాసార్లు ఆయన మంగళగిరి వచ్చారు కానీ కుదరలేదు. కానీ లోకేష్ గారు ఒక్కరేనండి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మాత్రం చాలా బాగుంది. ఆయన ఎలా మాట్లాడారు, ఎంత బాగా మాట్లాడారు అనేది ఇప్పుడు మీరు కూడా విందురు చూడండి. ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడగలుగుతాను. మీలో ఒక కసి కనబడుస్తా ఉంది. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి చూశారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా స్పీచ్ ఇచ్చారో. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పక్కన ఒక ఆయన ఫోటో పట్టుకున్నారు కదా, ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ అబ్బాయి అయితే పాల ప్యాకెట్తో ఆ ఫోటోకి వచ్చేసరికి పాలాభిషేకం చేశారండి. అసలు నిజంగా అంత దగ్గరికి చూస్తుంటే భలే అనిపించింది. అసలు ఆయన చూసేదాకా, ఆయన స్పీచ్ అయ్యేదాకా ఆ అబ్బాయి పాల ప్యాకెట్తో ఆ ఫోటోకి పాలాభిషేకం చేస్తూనే ఉన్నారండి. అభిమానం అంటే ఇదండి, ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. తనైతే అలా చూపించాడు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి పాలు ఎలా పోస్తున్నాడు ఫోటో మీద. నిజంగా ఎంత అభిమానం ఉంటే కానీ అంతలా ఆయన అభిమానం చూపించుకుంటున్నాడో చూడండి. నిజంగా అది దగ్గరికి చూస్తుంటే అసలు భలే అనిపించిందండి, చాలా హ్యాపీ అనిపించింది. ఒక కాలు మీద నుంచొని సపోర్ట్గా ఎంత బాగా అరుస్తూ ఆయనకి మాట్లాడి అంతసేపు ఆ ఫోటోకి పాలాభిషేకం చేస్తూనే ఉన్నాడండి. ఈ అభిమానం ఎంత పెడితే వస్తుందండి చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.